వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ రెవరెండ్ ప్రసాద్ గారు, ఆదోని డివిజన్, రెవరెండ్ ఎన్ జయరాజు గారు, ఆదోని డివిజన్, రెవరెండ్ దినకర్ గారు, రెవరెండ్ రవికుమార్ గారు తీసుకున్నాం. ఎందుకంటే పెద్ద తలకాయలు అవసరం నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనిలో మరొక ప్రాముఖ్యమైన అడ్వైజరీ బోర్డు మరియు రాష్ట్ర నాయకులు రెవరెండ్ హానో గారిని ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ సూచిస్తున్నాం. దయచేసి రెవరెండ్ హానో గారు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఉన్నటువంటి వారందరూ డైనమిక్ లీడర్సే. మీ యొక్క ఆధ్వర్యంలో విశేషమైనటువంటి గంభీరమైనటువంటి పనులు దైవ సేవకుల యొక్క సహకారం కొరకై ఉండాలని ప్రభునామం మనం చేస్తున్న ఆనోబ్ గారిని మా మధ్య ప్రేమ, కృప, కనికర, సమాధానం, దీవెన, ఆశీర్వాదములు రాష్ట్ర జనరల్ సెక్రటరీ, రాష్ట్ర వైస్ సెక్రటరీ ఆధ్వర్యంలో నూతనముగా రానైన 4 సంవత్సరముల కొరకు ఏర్పడినటువంటి కర్నూలు జిల్లా పాస్టర్ ఫెడరేషన్ కమిటీకి, కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ కమిటీని అనౌన్స్ చేయడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులుగా, ఫౌండర్ అండ్ స్టేట్ జనరల్ సెక్రటరీగా రెవరెండ్ పి జీవన్ కుమార్ నేను, అలాగనే బిషప్ రెవరెండ్ డాక్టర్ విజయ్ కుమార్ గారు, ఏపీపీఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు, అలాగనే రెవరెండ్ డాక్టర్ మల్లె విజయ్ భాస్కర్ గారు, ఏపీపీఎఫ్ స్టేట్ జాయింట్ సెక్రటరీ గారి యొక్క ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఏపీపీఎఫ్ డిస్ట్రిక్ట్ కమిటీని అనౌన్స్ చేయడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఈ సందర్భముగా మీడియా ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మేము ప్రత్యేకంగా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ కాలంలో పాస్టర్లు అయినటువంటి వారిని వారు ఆదుకొని పాస్టర్స్ గౌరవేతనం అందించడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వం వారు కూడా కొంత ధనాన్ని మైనారిటీ విభాగం ద్వారా కేటాయింపు చేసినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వారిని అభినందిస్తూ ఉన్నాం. వారి ఆధ్వర్యంలో ఇంకా కొత్త వారికి, పాస్టర్లు అయినటువంటి వారు కొత్త వారు నమోదు చేసుకోవటానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగనే ఈ మధ్యకాలంలో ఒక లెటర్ ఒకటి వైరల్ అవుతూ ఉంది. పంచాయతీ పరిధిలో కలెక్టర్ అనుమతి లేకుండా నిర్మాణం చేయబడినటువంటి మందిరాలు డిమాలిష్ చేయించాలి అని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఒకరు దరఖాస్తు చేశారు. ఆర్టీఐ యాక్ట్ ప్రకారంగా ఇటువంటి విషయాల వల్ల మత సామరస్యత దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగనే మైనారిటీ మంత్రివర్యులు కూడా ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిందిగా, ఇట్టి విభేదాలతో కూడినటువంటి పరిస్థితులు, మతాల మధ్య విచ్ఛిన్నత ఏర్పడుకోకుండా మత సామరస్యత కలిగి ఎవరు విశ్వాస ప్రమాణములు చొప్పున వారి యొక్క దేవుళ్ళను ఆరాధించుకునేటువంటి స్వతంత్రత, స్వేచ్ఛను కల్పించే పరిస్థితిని మరి ఉంచాలని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. గత 4 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా గంభీరమైనటువంటి పరిచర్య క్రైస్తవ సంఘ కాపురుల మధ్య ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ జరిగిస్తూ ఉన్నారు. మా యొక్క ఫెడరేషన్ అధ్యక్షులు ప్రభాకర్ గారిని బట్టి, జనరల్ సెక్రటరీ రెవరెండ్ పి జీవన్ కుమార్ గారిని బట్టి, స్టేట్ వైడ్ కమిటీని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. తిరిగి రానున్న 4 సంవత్సరాల కొరకు స్థానిక మిలీనియం బాప్టిస్ట్ చర్చిలో దాదాపు 27 మందితో మరి కర్నూలు జిల్లా అంతటి నుండి మరి ఎగ్జిక్యూటివ్ కమిటీని, మాస్టర్స్ ప్రొటెక్షన్ కమిటీ, మరి అడ్వైజర్స్ను, పాశ్రముల కమిటీని ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది.
మేమందరం కలుసుకొని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములను ఏపీపీఎఫ్ స్టేట్ కమిటీ ద్వారా జిల్లా విభాగము సంప్రదిస్తూ కావలసినటువంటి సదుపాయములు అనగా శ్మశానముల కొరకు స్థలములను మరియు చర్చిలు కట్టుకోవడానికి కావలసినటువంటి ప్రభుత్వ పర్మిషన్స్ మరియు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి 29,000 మంది పాస్టర్స్కు కావలసిన గౌరవ వేతనమును మంజూరు చేయనట్లుగా కృషి చేయవలెనని సహకరించవలెనని గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరుచూ ఉన్నాం. మత సామరస్యాన్ని రాష్ట్రమంతటా నెలకొల్పాలని ప్రభుత్వాన్ని మేము మనవి చేస్తూ అసలు ఒక మార్గంగా మేము అన్ని సేవ పరికారం చేస్తూ ఉన్నాం. కాబట్టి గవర్నమెంట్ నుంచి వచ్చే క్రైస్తవ వేతనాలన్నీ కూడా క్రైస్తవేతలకు జరిగించాలి. అన్ని విషయాల్లో సమావేశంలో పాస్టర్స్ కానీ సమాధుల తోటలు కానీ విషయంలో అన్ని ఆనరీ పాస్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఉండాలని మేము మనవి చేస్తున్నాం. గవర్నమెంట్కి ఒక విజ్ఞప్తి, మనం ఈ కూటమిలో ఈ పాస్టర్ అసోసియేషన్ ద్వారా ఒక మంచి మార్గంగా మన ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి నడవడికలు నడచాలని మేము ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఈరోజు